మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. మౌన ముని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 23 దేశాల అత్యున్నతమైన పురస్కారం పొందిన వ్యక్తి. ఏ రోజు కూడా మనిషి చాలా సౌమ్యంగా ఉంటాడు. కారణం ఏంటంటే యోగా నిద్రలో ఉండిపోతాడు. గెలుపు తన అహంకారాన్ని గెలిస్తే పోయి గుహలో 5-6 గంటల పాటు యోగాలో వెళ్ళిపోతాడు. అటువంటి మోదీ గారు ఈరోజు సరికొత్త రికార్డు సృష్టించారు అనుకోవాలా. ఆ మౌనముని ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం తన వైపు చూసేటట్టుగా ప్రపంచ యోగా దినోత్సవం రోజు విశాఖపట్నం కేంద్రంగా సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. ఎంత గొప్ప ఇదంటే, మనం చరిత్రని చాలామంది చరిత్ర మన పిల్లలకు తెలియకుండా ఔరంగజేబులు, ఖిల్జీలు, తుగ్లకులు చూపించారు. కానీ మనకు తెలియని చరిత్ర యోగా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మన బిడ్డలకి మనం అందించలేకపోయాం. దానికి కారణం ఏంటంటే తరతరాలుగా ఉన్న పాలకులు. కాబట్టి భగత్ సింగ్ మన దేశం కోసం అమరుడయ్యాడు. అటువంటి వ్యక్తులు కావాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చరిత్ర కావాలి. ఇటువంటి పతంజలి మహాభాష్యం, పాణిని అష్టాధ్యాయి, కౌటిల్యుని అర్థశాస్త్రం, ఇటువంటి మనకి చరిత్రను తెలియజేయాలి. కానీ ఇప్పుడు తెలియజేస్తుంది ఎవరంటే మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది ఒకవైపు ఆయన G7 సమావేశాలకు వెళ్ళి ట్రంప్ ఆహ్వానించి మాట్లాడుకుందామంటే రాకుండా ఒరిస్సా భువనేశ్వర్ వెళ్ళి అక్కడ అభివృద్ధి పనులకు 1000 కోట్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి వెనువెంటనే విశాఖపట్నం అడుగుపెట్టాడు. నిన్న నైట్నే నావల్ బేస్లో అక్కడ ఇదైపోయి ఎర్లీ మార్నింగ్ ప్రపంచ యోగా దాంట్లో పాల్గొన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. అనేక దేశాల్లో అసలు ఇది కావటానికి కారణం 2014 నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెట్టి ప్రపంచ యోగా దినోత్సవం చేసుకోవాలా, అంటే దేశాలకి, మతాలకి, కులాలకు అతీతంగా ఒక్క చోటపైకి తీసుకురావాలా అని చెప్పి ప్రపోజల్ పెట్టిందే మోదీ గారు. కాబట్టి ఈరోజు ప్రపోజల్ పెట్టడమే కాకుండా గత సంవత్సరం గుజరాత్లో ఉన్న రికార్డు కూడా బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ బుక్ రికార్డు కావటం కారణంలో కూడా ప్రముఖ పాత్ర మోదీ గారు అనుకోవాలి. దాని వెనక నడిపించిందంతా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఉన్న మోదీ గారి యొక్క చిత్తశుద్ధిని మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు దాదాపుగా మనకు తెలిసి 100 దేశాల పైన వెళ్ళాడు. 23 దేశాల నుంచి పురస్కారాలు అందుకున్నాడు. ఎక్కడ మక్కువ అనుతారు. ఆయనకి సొంత ఇల్లు లేదు, ఎవరు వారసత్వంగా ఎవరు ఉండరు. ఆయన ప్రధానమంత్రి భవన్లో ఆయనే ఉంటాడు. దేశం కోసం తప్పితే ఇంకో దానికోసం ఆలోచించడు. 26 మంది ఉగ్రవాదుల్లో దాష్టికానికి బలైపోతే పహల్గామ్లో వాళ్ళని అంతా చూసేదాకా నిద్రపోలే ఆయన. పాపం నిద్రలేని రాత్రులు గడిపి ఆపరేషన్ సింధూర్తో 9 స్థావరాలను పాకిస్తాన్ లేపేశారంటే, వాళ్ళ ఎయిర్ బేస్లో ధ్వంసం చేశారంటే, పాకిస్తాన్ వణికిపోయి రాజీకి వచ్చిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ఎంత గొప్పతనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఆయన 7 పదుల వయసులో, ఈరోజు కూడా 71 సంవత్సరాలు ఆయన త్వరలో బర్త్డే చేసుకోబోతున్నాడు. 7 పదుల వయసు దాటి 70 సంవత్సరాలకు దగ్గర వెళ్తున్న ఆ వ్యక్తి ఎంత దేశం కోసం పనిచేస్తున్నాడో మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవరు చేయలేనిది ఆలోచన ఆయనకు ఉంటుంది. ఈ దేశానికి దార్శనికుడు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తున్నారంటే, తర్వాత ప్రతిపక్షాలు కూడా ఆయన ప్రశంసిస్తున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ యోగాంధ్రప్రదేశ్ సమావేశంలో గిన్నిస్ బుక్ రికార్డులు, పలు రికార్డులు సృష్టించడం అనేది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మోదీ గారిని తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారిని, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మన దేశ ప్రధానమంత్రి అవటం మనందరూ గర్వపడాల్సిన విషయం. దీంట్లో లక్షలాది మంది, 5 లక్షల మంది, 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపు ఆర్కే బీచ్ నుంచి భీమల్ బీచ్ వరకు దాదాపు ఆ విస్తీర్ణంలో 28.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో వీళ్ళు పాల్గొనటం, ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం, దీని అన్నిటికీ కారణం మోదీ గారి స్ఫూర్తి అని మనం చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.